మరి ఎలక్షన్స్ వస్తే గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి, కొంత సపరేషన్ అన్నది వస్తుంది అని ఒక టాక్ ఉంది. ఉంటుందమ్మా. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు దాకా ఎవరైతే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్నారో వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ చేయకుండా ఫైట్ చేద్దాం అనే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, రెండు రకాలు వస్తుంది. గ్రూప్ వచ్చినప్పుడు ఇప్పుడు అందులో ఆ గ్రూప్లోనే ఉన్నవాళ్ళు చాలామంది రిజైన్ రాశారు. 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ ఇది తప్పు ఎప్పుడు చేయలేదు మీరు చేయండి అని అన్నారు. సో ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు ఉన్న వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుద్దంటే పెద్ద చిన్న అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పద్ధతికి వెళ్ళే వాళ్ళకి ఇది ఎవరికి సార్ ఛాంబర్ అనేది అది ఎవరికి థ్యాంక్లెస్ జాబ్. అంటే ఆ పొజిషన్లో నేను 2 times సెక్రటరీగా చేశాను, 4 years చేశాను. మనం ఏమి ఎంతవరకు సాధిస్తాం, మనం ఉన్న పద్ధతికి తీసుకెళ్తాం. అదేమి మనకేం జీతం ఇవ్వదు, మన టైం వేస్ట్ చేసుకోవటమే. బట్ ఏంటంటే ఉన్నదాన్ని సక్రమంగా నడిపించాలనే భావంతో వెళ్తాం. అంతే తప్పితే ఇక్కడ దీంట్లో గ్రూపులు అలాంటివి ఏమి ఉండవమ్మా. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. దానికి ఏదో కారణం కావాలి కాబట్టి ఆ కారణం ఏంటి, చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అని తీసుకొస్తారు, లేకపోతే ఇంకోటి తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్లో ఇప్పుడు అది లీజ్ ల్యాండ్లో ఉంది, February 26 అయిపోతుంది. బట్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి 2030 దాకా ఉంది, మాకు ఉంది, మాకు పైన ఆఫీసెస్ ఉన్నాయి. సో అది పొడిగించమని అడుగుతున్నాం. సో ఇప్పుడున్న వ్యక్తులు అపోజిట్గా ఉండే వ్యక్తులు కొంతమంది అది లీజ్ ల్యాండ్ కాబట్టి మనం అడగటానికి లేదు, మనం వెళ్ళిపోవాలి అనే వర్షం చెప్తున్నారు. అది తప్పు అని మేము పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి జనాన్ని రప్పించి ఇక్కడ రండి అని చెప్పి ల్యాండ్ ఇచ్చి మీరు ఇస్తే అప్పుడున్న పెద్దలందరూ చేరి ఒక బిల్డింగ్ మనకు కావాలి, ఇక్కడికి వచ్చే ఫెసిలిటీస్ కావాలని ఛాంబర్ బిల్డింగ్ కట్టి ఇవన్నీ వచ్చారు. సో మన ఇండస్ట్రీ కోసం కాబట్టి మనం పెంచాలి కదా. ఇప్పుడు 30 ఏళ్ళ వరకే ఇవ్వచ్చు రూల్ ప్రకారం, 33 ఏళ్ళు, మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇవ్వాలి రూల్ ప్రకారం. అది అడుగుతున్నాం. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో దాని మీద 2 గ్రూపులు, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అది అంత తప్పితే ఈ మధ్య